చర్యలు తీసుకోకుండా బ్లాక్మెయిలింగ్ అట. తాజాగా మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం బయటపడడంతో పర్యావరణ ప్రేమికుడు సురేష్ అవాక్కైండట. తన ఫిర్యాదుపై విచారణ జరిపి కబ్జా కోరల్లోంచి అటవీ భూమిని రక్షించాలని కోరితే ఆ ఫిర్యాదును అడ్డం పెట్టుకుని డెక్కన్ సిమెంట్ సంస్థపై బ్లాక్మెయిలింగ్కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆయన డిమాండ్ చేసిండు అని చెప్పిండా? నిన్న రాత్రే తనతో నేను మాట్లాడడం జరిగింది. తనతో అతి త్వరలో, అది ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ కూడా నేను ప్లాన్ చేయబోతున్నాం. అదొకటే కాదు, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి, ఆ కంపెనీ దగ్గర కూడా వెళ్ళి వాస్తవ విషయాలు ఏంటనేది సమాజం ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. వాడు ఎంత భయంకరంగా పర్యావరణాన్ని, కృష్ణా నదిని, భూముల కబ్జాలను ఎంత యథేచ్ఛగా చేస్తున్నాడు, వాడికి సహకారం అందిస్తున్న లీడర్లు ఎవరు, ఇదంతా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇందులో రోహిన్ రెడ్డి కూడా నేను గెలవడం జరిగిందని కూడా చెప్పిండు ఆయన. అతి త్వరలో ఆ ఇంటర్వ్యూ మీ ముందుకు వస్తుంది. ఈ మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ పసుపులేటి సురేష్ ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను, దాన్ని కొంతమంది ఆసరాగా చేసుకొని ఈ బ్లాక్మెయిల్కి పాల్పడి ఉండొచ్చు. మరి అది ఎవరు అన్నది పోలీసు విచారణలో తేలాలి. కానీ ఆయనని ఈ రాజకీయ నాయకులు ఏం డేటా ఉంది, డాక్యుమెంట్స్ ఏంది అన్నీ తీసుకోవడం, మళ్ళీ ఆయన ఫోన్లో ఎత్తకపోవడం. ఇప్పుడు ఈయన ఈ పసుపులేటి సురేష్ కూడా డాక్యుమెంట్స్ సుమంత్కి ఇచ్చిండు, డాక్యుమెంట్స్ రోహిన్ రెడ్డికి కూడా ఇచ్చిండు. ఇంకా చాలామంది లీడర్ వేం నరేందర్ రెడ్డికి కూడా ఇచ్చిండు. మేము ఇప్పుడు కాదు, ఇది ఆయన పసుపులేటి సురేష్ గారితో ఇంటర్వ్యూ చేసింది మన తొలి వెలుగు స్టార్ట్ అయిన తొలినాళ్లలో. ఏదా వీడియో గ్రూప్లో వేసిన కదా, ఇగో ఎలా వేసినాం. మేము ఎప్పుడు చేసినామండి ఈ వీడియో? ఇగో డక్కన్ సిమెంట్స్ అటవీ భూమి కబ్జా, 100 ఎకరాల్లో అరాచకం, సుప్రీంకోర్టు చెప్పినా డోంట్ కేర్, ఒంటరిగా పోరాడుతున్న యువకుడు అని. ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం ఈ వీడియోని మేము చేయడం జరిగింది. 1 year ఎగో ఆల్మోస్ట్. చాలా డీటెయిల్డ్గా అసలు ఏమేమి ఉన్నాయి ఇందులో, వాస్తవాలు ఏంటని ఆనాడే చేయడం జరిగింది. మనోడి దగ్గర కావాల్సినంత డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి యాక్షన్ ఒకటి తీసుకోవాలా? అందరి దగ్గర ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్. ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు రోహిన్ రెడ్డికి కూడా ఇచ్చిండు ఆయన. మరి వీళ్ళు వార్తను ఏ రకంగా రాస్తున్నారు చూడండి. అంటే ఇది కావాలని ఇంటెన్షనల్గా రాసినటువంటి వార్త ఇది. ఆయన ఏదో సుమంత్ని అన్నాడట, సుమంత్ని ఏమనలేదండి. నేను నిన్న కూడా మాట్లాడినా కదా, నిన్న కూడా మాట్లాడాను నేను. కాకపోతే నా ఫోన్ తర్వాత ఎవరు లిఫ్ట్ చేయలేదనే మాట మాత్రం చెప్తున్నాడు. అందులో రోహిన్ రెడ్డి కూడా ఉన్నాడు. మరి అటవీ సంపదను కొల్లగొడుతున్నారని ఒక పర్యావరణ ప్రేమికుడు చేస్తున్న న్యాయ పోరాటం ఇప్పుడు కొంతమంది పెద్దలకు బ్లాక్మెయిలింగ్ అస్త్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంతో ఈ విమర్శలకు బలాన్ని ఇస్తున్నాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన పసుపులేటి సురేష్ పర్యావరణ ప్రేమికుడు. గత 10 ఏళ్లుగా ఆయన పలు సిమెంట్ కంపెనీల్లో సివిల్ ఇంజనీర్గా పనిచేసిండు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా సురేష్ సివిల్ ఇంజనీర్గా పనిచేశాడు. ఈ సందర్భంలో దక్కన్ సిమెంట్స్ యాజమాన్యం దాదాపు 100 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసి వారి ఆధీనంలోకి తీసుకుందని గుర్తించాడు. దీంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడిందని గుర్తించిన సురేష్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి నుంచి దక్కన్ సిమెంట్స్ మీద పోరాటాన్ని ప్రారంభించాడు. 6 సంవత్సరాలుగా దక్కన్ సిమెంట్స్ అటవీ భూమి కబ్జాపై నిరంతరం అనేక వేదికల మీద ఎండగడుతున్నాడు. దీంట్లో భాగంగా సురేష్ రాతపూర్వకంగా గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి, సూర్యాపేట కలెక్టర్, ఏడీ మైన్స్ అండ్ జియాలజీ, జిల్లా అటవీ శాఖ అధికారి, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఇప్పటికీ సురేష్ దక్కన్ సిమెంట్స్ కబ్జా చేసిన 100 ఎకరాలకు విముక్తి కలిగించేందుకు అందరి వద్దకు తిరుగుతున్నాడు. సో తన పోరాటం చాలా జెన్యూన్గా నడుస్తున్నది. కానీ ఆ డాక్యుమెంట్స్ని ఉపయోగించి మిగతా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఆయనకు ఫోన్లు చేసి డాక్యుమెంట్స్ అని అడుగుతున్నారు. సో తనని మనం రేపా ఎల్లుండి ఈ ఇంటర్వ్యూ కూడా ప్లే అవుతుంది. లాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. దాన్ని నేను మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేస్తా. సో ఇవాళ రేపు మళ్ళీ తనతో ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. అసలు ఏం జరిగింది దీని వెనకాల, సుమంత్ ఎప్పుడు కలిసిండు, రోహిన్ రెడ్డి ఎప్పుడు కలిసిండు, వేం నరేందర్ రెడ్డి ఎప్పుడు కలిసిండు, ఎవరేం చేశారు అన్నది చాలా డీటెయిల్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా.
నమస్తే. హుజూర్ నగర్ నియోజకవర్గంలో డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ అని ఒక ఫ్యాక్టరీ ఉంది. మీకు అందరికీ తెలుసు, మనం గతంలో 540 సర్వే నెంబర్ మీద పెద్ద ఫైట్ చేసినాం. అదే కేసులో జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఆ పరివాహక ప్రాంతంలోనే ఆ చుట్టుపక్కలే చాలా పెద్ద ఎత్తున రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉన్నది. దాంతోపాటు రైతులకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. సో అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఉన్నది. ఈ డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ లైమ్ స్టోన్కి సంబంధించిన మైనింగ్ కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. సో టోటల్గా ఫారెస్ట్ని కబ్జా చేసి, అంటే టోటల్ అటవీ ప్రాంతాన్ని అంతా కబ్జా చేసి మరికొంత రైతులకు సంబంధించిన భూమి వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళు దాన్ని ఏమీ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతూ ఈ డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ చాలా పెద్ద ఎత్తున అరాచకాన్ని సృష్టిస్తున్నది హుజూర్ నగర్ నియోజకవర్గంలో. సో దీని మీద దాదాపు కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు పసుపులేటి సురేష్ అనే ఒక వ్యక్తి, ఒక సామాజిక కార్యకర్త. సో ఆయన కూడా గతంలో అందులో ఎంప్లాయీగా పనిచేసి బయటకు వచ్చి సో అక్కడ జరుగుతున్న అక్రమాలని, అరాచకాలని బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు దీని మీద కేంద్ర సంస్థలకి గతంలో కంప్లైంట్ చేశారు. ఆ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్లు రాసినాయి, వీటి మీద చర్యలు తీసుకోండి, ఎంక్వైరీ చేయండి అని. అతిగతి లేదు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లే. అంటే డైరెక్ట్గా ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేశారు. ఇది అన్ని సంస్థలు కూడా ధృవీకరించినాయి, ఎస్ ఇది కబ్జాకు గురైంది అని. సుప్రీంకోర్టు కేసు కూడా అదే చెప్తున్నది. సో మరి ఇంత జరుగుతున్న తర్వాత కూడా దాదాపు 700-800 ఎకరాల్లో మైనింగ్ జరుగుతున్నది. దాదాపు ఒక 33 హెక్టార్లు, అంటే ఒక 90 ఎకరాలకు పైన భూమి ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు గురైంది. కొన్ని ఎకరాల రైతుల భూమి కూడా కబ్జాకు గురైంది. సో రైతులదే భూమి, రైతులదే ఈసీలు వస్తాయి, రైతులకే రైతు బంధు పడుతుంది, కానీ ఆ భూములకు మాత్రం వాళ్ళు వెళ్ళలేరు. మరి ఇంత భయానకమైన సిచ్యువేషన్ ఎందుకున్నది? సో ఇక్కడ తాజాగా కాంగ్రెస్ గెలిచింది, మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్సర్న్ మినిస్టర్గా కూడా కొనసాగుతున్నారు. మరి ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు పేరుకేంటి ఉద్యోగాలు ఇస్తున్నాం కంపెనీలు పోతే ఎట్లా ఒక లైన్ తీసుకొస్తారు. ఎవరికి వస్తున్నాయి ఉద్యోగాలన్నీ? లోకల్గా ఉన్న వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? అందులో ఆఫీసర్ ఉద్యోగాలు చేస్తున్నారా? సో దీని మీద మనం ఫోకస్ చేద్దాం. నా ముందు సురేష్ గారు ఉన్నారు. ఆయన ఈ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని మూసేయడం కంటే ఎక్కువగా అక్కడున్న ఫారెస్ట్ ల్యాండ్ని ఎన్క్రోచ్ అయిన భూమిని వెనక్కి తీసుకోవాలి, రైతుల భూమిని వెనక్కి తీసుకోవాలి, రైతులకు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి సో నేను ఇది మ్యాప్ యాక్చువల్గా ఇదిగో మహంకాళిగూడెం అని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో మనకు కనబడతా ఉంది. మనం ఆన్లైన్లో ఇది మ్యాప్స్లో కనుక చూస్తే మీకు అందరికీ తెలుసు, ఇది కృష్ణా రివర్. ఇది సో ఇది కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉంటుంది. ఇదంతా కూడా ఫారెస్ట్. ఇదంతా సురేష్ గారు ఉన్నారు నా ముందు, ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి. నమస్తే. అసలు ఇష్యూ ఏంటి? మనం ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత దీంట్లోకి వెళ్దాం. ఫస్ట్ డెక్కన్ సిమెంట్స్ అనే ఫ్యాక్టరీ అండి 1989లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందండి. 350 టన్నులకు వాళ్ళు ప్రొడక్షన్ కెపాసిటీతో సిమెంట్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు గాను ఇది ప్లాంట్ లొకేషన్, ఇది ప్లాంట్ లొకేషన్ అండి. ఇక్కడ ఫస్ట్ సైదుల్నామా రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 26లో వాళ్ళు 20 హెక్టార్ల ల్యాండ్ ని వాళ్ళు మైన్ లీజ్ కోసంగా తీసుకోవడం జరిగింది. 20 హెక్టార్లు అంటే ఎన్ని ఎకరాలు? ఇది 50 ఎకరాలు వస్తుంది. ఇది మైన్ 1 అంటారు దీన్ని. ఈ మైన్ ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్న తర్వాత దీని తర్వాత మైన్ 2 లోకి 1998లో నెక్స్ట్ మైన్ కి వెళ్ళారు. ఇది మైన్ లీజ్ నెంబర్ 2 ఇక్కడ ఉంటుందండి. అది కూడా రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఉంటుంది. ఇది 73 హెక్టార్లు, అంటే ఇది దగ్గర 170 ఎకరాలు. సో ఇది ఆల్రెడీ 50 ఎకరాలు అయిపోయింది, తర్వాత 170 ఎకరాలకు వచ్చారు. సో ఇది 98లో వచ్చారు. ఇక్కడ ఇప్పుడు మీరు ముందుగా చెప్పినట్టుగా సర్వే నెంబర్ 540 ఇష్యూ ఇప్పుడు ఇక్కడ రేజ్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్ అంటారండి. ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ మనం ఏ అవసరాల కోసం తీసుకున్నప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి దానికి అంతే అమౌంట్ వేరే ల్యాండ్ ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మనం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్వే నెంబర్ 540లో డెక్కన్ సిమెంట్ వాళ్ళు ల్యాండ్ ఉన్నట్టుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మోసం చేసి ఫ్రాడ్లెంట్ జీపీ పేపర్ సబ్మిట్ చేసి వితౌట్ ఫిజికల్ గా ల్యాండ్ లేదు కానీ పేపర్ మీద మాత్రం మ్యూటేషన్ కంప్లీట్ చేశారు. తర్వాత ఆ విషయం వెలుగులోకి వచ్చి తర్వాత వచ్చిన డిఎఫ్ఓ గారు దాన్ని వెలుగులో తీసుకొచ్చి వీళ్ళకి షోకాజులు ఇచ్చారు, మైన్ ఆపరేట్ చేయొద్దని చెప్పారు. తర్వాత వీళ్ళు బీభత్సమైన లాబింగ్ చేసి దాని మైన్ స్టిల్ ఆపరేట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత వాళ్ళు కంపన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్ ఇవ్వలేదని చెప్పేసి కంట్రోల్ ఆడిటర్ జనరల్ 2013-14లో కాగ్ రిపోర్ట్ కూడా నివేదికలో తీర్చింది. ఎందుకంటే సిఏ ల్యాండ్ ఇవ్వని పక్షంలో ఫారెస్ట్ క్లియరెన్స్ ఇన్వాలిడ్ అయితే ఆటోమేటిక్ గా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇన్వాలిడ్. ఈ రెండు ఇన్వాలిడ్ అయితే మైనింగ్ ఆపరేషన్స్ ఇన్ ద సేడ్ మైన్ లీజ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్వాలిడ్. అది ఏం చెప్పట్లేదు, సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 114/2014 దీని కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ అండి ఇది. దీనిలో క్లియర్ గా చెప్తుంది ఎనీ వైలేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అండ్ మైనింగ్ క్లియరెన్స్
ఈజ్ కంప్లీట్లీ కన్సిడరింగ్ యాజ్ ద ఇల్లీగల్ మైనింగ్ ఆపరేషన్స్. కొంచెం స్లోగా చెప్పండి. అటువంటి ఇల్లీగల్ మైనింగ్ ఆపరేషన్స్ అన్ని కూడా దానికి 100 times ఫైన్ ఇంపోజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా గైడెన్స్ ఇచ్చింది సార్. దానికి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా ఆమోదించి దాన్ని అన్ని స్టేట్ గవర్నమెంట్లకు దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రకారంగా ప్రస్తుతం నేను చెప్తున్న ప్రకారంగా ఈ రెండు మైన్లో జరిగినటువంటి మైనింగ్ అంతా కూడా ఇల్లీగల్. ఎందుకు ఇల్లీగల్ అంటే ఇంకొకటి, ఈ మైన్ కి పోతున్నప్పుడు మైన్ 1 కి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ లో ఇది మైన్ 1 అండి. ఇది మైన్ లీజ్ నెంబర్ 20 hectares. ఎస్, ఇది మైన్ లీజ్. ఇది పెద్ద పిట్ అండి, చూడడానికి అట్లా కనిపిస్తుంది. 50 మీటర్లు అంటే 150 అడుగుల బావి అది. అంటే 20 ఎకరాలు 50 ఎకరాలు ఎటువంటి సేఫ్టీ లేకుండా ఒక బొందలాగా పక్కనే కృష్ణారావు ఉంటుంది సార్. ఇదంతా కంటామినేటెడ్ వాటర్. కనీసం పశువులు పోవడానికి ఉండదు, మనుషులు పోవడానికి ఉండదు, ఏమీ ఉండదు సార్ ఇక్కడ. ఇదంతా ఈ ఏరియా మొత్తాన్ని డెడ్ ఏరియా కింద కన్వర్ట్ చేశారు వాళ్ళు. అంటే ఎనీ మ్యాన్ మూవ్మెంట్ కానివ్వండి, యానిమల్ మూవ్మెంట్ ఏమీ ఉండదు. ఇది 50 ఎకరాలు, ఇది 50 ఎకరాలు, ఇది 160 ఎకరాలు. తర్వాత వీళ్ళు 400 ఎకరాలకు సంబంధించి మళ్ళీ 3వ మైన్ తీసుకున్నారు. ఇది థర్డ్ వన్. ఇంకొకటి ఏంటంటే 2007లో ఈ మైన్ తీసుకున్నారు సార్ వీళ్ళు. ఈ మైన్ తీసుకునేటప్పుడు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లో, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లో క్లియర్ గా కండిషన్స్ పెట్టే ఇచ్చారు. ఈ 2 మైనింగ్స్ పూర్తిగా పూర్తి చేసి రిక్లమేషన్ కంప్లీట్ చేసి దానికి వెజిటేషన్ వచ్చేటట్టుగా, అంటే పైన మళ్ళీ ల్యాండ్ అవైలబిలిటీ వచ్చేట్టుగా క్లియర్ గా దాన్ని పూర్తి చేసి అవసరమైతే బయట నుంచి ఫ్రెష్ ఆయిల్ తీసుకొచ్చి దీనికి రెండింటిని పూర్తి చేసి మాత్రమే ఈ మైన్ ఆపరేట్ చేయమని కండిషన్ పెట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అసలు పూడ్చటగా ఇంతవరకు ఆపరేషన్స్ స్టార్ట్ చేయలేదు. కానీ పేపర్ మీద మాత్రం స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ MOF కానీ వాళ్ళు ఏమంటారు, దీన్ని టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ చేసినాం మేము, దీన్ని పూడ్చాల్సిన అవసరం లేదు, కంపెనీకి చాలా ఖర్చు అవుతుంది, సో అది పూడ్చాల్సిన అవసరం లేదు అంటారు. వీళ్ళెవరు సార్ చెప్పడానికి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా MOF CC అయినా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్స్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ కానీ ఫాలో అవుట్ అనుకున్నారు కానీ వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కాదు కదా. దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్కషన్ పవర్స్ టు ఓవర్కమ్ ద జడ్జిమెంట్స్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ నేను వేసిన అప్పీల్ కూడా అదే సార్. ఇప్పుడు మనం రీసెంట్ గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన అప్పీల్ కూడా అదే. వీళ్ళు ఈ 3వ మైన్ కి సంబంధించి కొత్తగా ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ కి వెళ్ళారు. ఈ ఎన్హాన్స్మెంట్ వెళ్ళినప్పుడు ఈ ఎన్హాన్స్మెంట్ కావాలంటే పాత మైన్స్ కి సంబంధించిన మొత్తం మైన్స్ ను పూడ్చండి, దీన్ని CA ల్యాండ్ మొత్తం కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేయండి, అప్పటి వరకు ఈ మైన్ ని వాళ్ళకి ఆపరేషన్స్ ఇవ్వద్దని చెప్పేసి మనం అప్పీల్ వేసినాం సార్. ఆ అప్పీల్ కూడా సుప్రీంకోర్టు వేశారు. మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ చెన్నై అండి. ఎప్పుడు వేశారంట? 2023. ఓకే, మొన్ననే. ఎస్, రీసెంట్ గా. దీనికంటే ముందు ఆల్రెడీ ఒక కేసు ఉన్నది. అది కూడా మా అసోసియేటెడ్, నాతో ఒక్కడిని కూడా అనే వ్యక్తితో అసోసియేటెడ్ గా చేశాం మేము. దాని అవుట్కమ్ ఆఫ్ ది జడ్జ్మెంట్ వచ్చేసింది. దాని పర్యవసానం ఏంటంటే సార్, దానిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన 2016 33/2016 జడ్జిమెంట్ లో ఒక్కంటి కోటస్వామి అనే అతని అప్లికెంట్, అతను అందులో క్లియర్ గా చెప్పిందండి. కోర్టు ఏం చెప్పింది, ఫారెస్ట్ ల్యాండ్ ని డెక్కన్ సిమెంట్ ఎంక్రోచ్మెంట్ చేసింది, కన్సర్న్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. తీసుకోలేదు. ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, దాని మీద ఫైన్ ఇంపోజ్ చేయమని చెప్పింది. ఎలా ఇంపోజ్ చేయమని చెప్పింది? సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇంపోజ్ చేయమని చెప్పింది. కానీ అందులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన గైడ్లైన్స్ పక్కన పెట్టేసి నామినల్ ఫైన్స్, ఆఫ్టర్ ఆల్ ఓన్లీ 18 కోట్ల రూపాయలు మేము దీనికి ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ కింద 1.5 కోటి రూపాయలు జస్ట్ నామినల్ ఫైన్స్ మాత్రం పే చేశారు వాళ్ళు. దానిపైన తర్వాత తెలంగాణ హైకోర్టు రిట్ ఆఫ్ మండమస్ ఒకటి పెండింగ్ లో ఉంది. అయినా సరే ఇది ఇలా ఉండగానే ఇంత వైలేషన్ జరుగుతున్నా కూడా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ 3వ మైన్ కి ఆపరేషన్స్ కి ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ తెచ్చుకున్నారు సార్. ఈ మైన్ సార్ ఇది 400 ఎకరాలు ప్రెసెంట్ ఇది ఆపరేట్ చేస్తున్నారు, ఇది కూడా ఆపరేట్ చేస్తున్నారు. టోటల్ ఇది కాదు, ఇంతవరకే వస్తుంది. ఇదంతా ఇది కంపార్ట్మెంట్ నెంబర్ 27 సంబంధించిన బౌండరీ అండి. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్. ఈ రెడ్ లైన్ లో ఉన్నంత రిజర్వ్ ఫారెస్ట్ అండి, లోపల ఉన్నది రెవెన్యూ ల్యాండ్స్. ఇది నేను చెప్పేది కాదు, KML కీ మ్యాప్ లైన్ మ్యాప్ అంటారు దీన్ని, కీ మ్యాప్ లైన్ అంటారు దీన్ని. GIS ఇండియా ప్రకారం, జియాలజికల్ ఇండియా సర్వే ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక ఇది మనం కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇది ఫారెస్ట్ కాదని ఎవరైనా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి మైన్ కోసం ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఫ్యాక్టరీ కోసం వీళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ ఇవ్వలేదు. ఇక్కడ ఈ మైన్ అయిపోయింది, ఈ మైన్ చూస్తున్నారు. ఇక్కడ ఇంకొక పెద్ద అరాచకమైన విషయం ఏంటంటే, డెక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ చూడండి, ఇదంతా ఎంక్రోచ్మెంట్ లో ఉంది. ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ లో ఉంది. ఇదంతా ఫారెస్ట్, రెడ్ లోపల ఉందంతా ఫారెస్టే. సో ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది కాబట్టి ఇదంతా ఎంక్రోచ్మెంట్ అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనం ప్రూవ్ చేసినాం. ప్రూవ్ చేసిన తర్వాత కోర్టు ఏం చెప్పింది, అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోమని చెప్పింది. దానికి అప్రోప్రియేట్ యాక్షన్ ఏంటంటే సార్, క్లియర్ గా దీనికి కాంపౌండింగ్ గైడ్లైన్స్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ సార్. ఇది యాక్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఎనీ ఎంక్రోచ్మెంట్ ఇన్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఈజ్ అన్ అఫెన్స్, పనిషబుల్ అఫెన్స్ అని చెప్తున్నాయి. ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో వచ్చిందండి. 1980లో వచ్చింది. 1980లో వచ్చినప్పటికీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే రోజునే క్లియర్ గా చెప్పారు, ఫారెస్ట్ ల్యాండ్స్ అనేవి రకరకాల పద్ధతులు ఎంక్రోచ్మెంట్ కి గురై ఉన్నాయి. సో కాబట్టి ఇవాళ నుంచైనా సరే, యాక్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచే ఫర్దర్ గా ఫారెస్ట్ ని కాపాడుకోవాలంటే ఇంత ముందు జరిగిన ఎంక్రోచ్మెంట్ ని కొన్నిటిని ఎలిజిబిలిటీ ఉన్న వాటి వరకు రెగ్యులరైజ్ చేసి ఫర్దర్ గా మాకు ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగడానికి వీలైన విధంగా గైడ్లైన్స్ ఇచ్చారు. దాంట్లోనే ఎలిజిబిలిటీ కేటగిరీ, ఇన్ఎలిజిబిలిటీ కేటగిరీ అని ఇచ్చారు సార్. ఇన్ఎలిజిబిలిటీ కేటగిరీ ఏంటంటే 1983 తర్వాత ఏ ఎంక్రోచ్మెంట్ కూడా ఎలిజిబిలిటీలోకి రాదు. స్ట్రిక్ట్ గా ఎవిక్ట్ చేయాల్సిందే దాన్ని.
దాన్ని అందులో ప్రొడక్షన్ బంగారం షాప్ పెట్టినా ఎవిక్ట్ చేయాల్సిందే, వ్యవసాయం చేసుకున్నా ఎవిక్ట్ చేయాల్సిందే, ఈవెన్ టీ ట్రీస్ ఉన్నా ఎవిక్ట్ చేయాల్సిందే. సో అది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ చెప్తుంది. కానీ ఇది ప్రూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వీళ్ళకి రెగ్యులరైజ్ చేశారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎప్పుడు రీసెంట్ గా 2023 ఎండింగ్ లో సార్. దీనికి కారణం ఏంటంటే ఎవరు చెప్పినారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇది ఎన్క్రోచ్ అని? వాళ్ళు ఒప్పుకున్నారు ఎంక్రోచ్ చేసామని ఒప్పుకున్నారు. మళ్ళీ దాని జస్టిఫికేషన్ ఏమి ఇస్తారు? స్టేట్ ఒప్పుకున్నారు ఏమన్నా ఉందా? ఎస్ సార్, ఇదిగోండి సార్, ఇది డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ వాళ్ళు డైరెక్టర్ వర్క్స్ అతనే అండర్ సైన్ చేసిన మ్యాప్ అండి. వాళ్ళు చూడండి సార్, ఎంక్రోచ్మెంట్ చేసి ప్రపోజల్ ఫర్ రెగ్యులరైజేషన్, ప్రపోజల్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ద ఎంక్రోచ్డ్ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్. సో ప్రపోజల్ పెట్టుకున్న తర్వాత ఆర్ శోభా గారు, అప్పటి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఆవిడ ఆర్ శోభా గారు రికమెండ్ చేశారనమాట. ఏమని రికమెండ్ చేస్తారు ఆ కమిటీ మినిట్స్ లో కూడా? డ్యూ టు ద స్ట్రాంగ్ రికమెండేషన్స్ మేడ్ బై ద పీసీ ఆఫ్ తెలంగాణ వీఆర్ గోయింగ్ టు రెగ్యులరైజ్ ద సేమ్ అని చెప్పేసి సెంట్రల్ కమిటీ దాన్ని రెగ్యులరైజ్ చేసింది సార్. అదర్వైజ్ రెగ్యులరైజేషన్ ప్రొవిజన్ లేదు. బికాస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్ ద కస్టోడియల్ అథారిటీ టు ఫారెస్ట్ ల్యాండ్స్. ఫారెస్ట్ ల్యాండ్ కస్టోడియల్ అథారిటీ అతను ఉన్న చీఫే రికమెండ్ చేసేటప్పటికి వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు రెగ్యులర్ చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీస్ తెలియవు. ఇది 1980 కంటే ముందు జరిగిందా 1980 కంటే తర్వాత జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ తెలియదు. అది చేయాల్సింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే 1980 తర్వాత జరిగిందని మీరు అనొచ్చు. ఫ్యాక్టరీ కట్టింది 1989 లో. తర్వాత ఏంటంటే వాళ్ళు షోకాజ్లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు సార్, 2011లో ఈ ల్యాండ్ వాళ్ళు ఎంక్రోచ్ చేసామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ల్యాండ్ ని ఎవిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది తప్ప వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయడానికి ఎటువంటి హక్కులు వాళ్ళకి లేవు. ఇది నెంబర్ 1. ఇప్పుడు ఏముంది ఇందులో? కంపెనీ ఉందా? ఫ్యాక్టరీ ఉంది, ఇదంతా ఫ్యాక్టరీ. ఇదంతా ఫ్యాక్టరీ. ఎస్ ఎస్ సార్. సో ఇది మెయిన్ ఇష్యూ. ఎంక్రోచ్మెంట్ ని రిలీజ్ చేయాలి. ఎందుకంటే సార్ మీకు తెలిసే ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ లో కోర్ట్స్ కానివ్వండి, చట్టాలు కానివ్వండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. మనం హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి మనం సింపుల్ గా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అనేది చాలా చాలా హిస్టారికల్ ఇష్యూ. దాంట్లో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేష్ ఐడల్స్ కూడా నిమజ్జనం చేయడానికి వీల్లేని విధంగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎందుకు సార్? పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో. ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ దేవుడికైనా ఒకే విధంగా ఉన్నాయి, మనుషులకైనా అదే విధంగా ఉన్నాయి. అలాగే ఢిల్లీ అవుట్స్కర్ట్స్ లో 10,800 ఫ్యామిలీస్ అండి, 10,800 ఫ్యామిలీస్ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ లో ఎంక్రోచ్ అయ్యి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే వాటిని ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు ఢిల్లీ అండ్ సుప్రీం కోర్టు ఫోర్స్ఫుల్ గా ఎవిక్ట్ చేసేసింది సార్ వాళ్ళని. ఈవెన్ కండోనేషన్ బేస్ లో కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు యాక్ట్ ఆల్రెడీ రూపొందించబడింది, ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే, ఇంకెవరికి లేదని. దీని మీద క్లాసిక్ ఎగ్జాంపుల్స్ బోల్డ్ ఉన్నాయి సార్. ఎంసీ మెహతా గారు అని చెప్పేసి ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ కూడా, ఆయన కూడా అంతే 1 acre ల్యాండ్ ఎంక్రోచ్ చేస్తే ఆయన మీద కేసు అయింది. టిఎన్ గోదావరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆయనకి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవార్డు ఇచ్చారు రాష్ట్రపతి గారి చేతుల నుంచి. సో ఇన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ దగ్గర పోతే నీకేంటి పని, నీకేంటి అవసరం? అక్కడ ఆఫీసర్లు ఉన్నారు, అక్కడ మీ ఊర్లో జెడ్పీటీసీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన చూసుకుంటారు. నీకు అవసరం అయిందని చెప్పేసి నాకు వార్నింగ్ ఇస్తారు. ఏ విలేజ్ కిందకి వస్తుందండి? ఇది మాంకాలిగూడెం విలేజ్ కిందకి వస్తుంది సార్. ఇది యాక్చువల్ గా 2 విలేజ్ రెవెన్యూ మండల్, పాలకీడు మండలం. ఎస్ ఓకే. ఎస్, పాలకేడు మండలం. ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే సార్, వీళ్ళు ఇది డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కొత్తగా కొడుతున్న 3వ ప్లాంట్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అండి. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి వచ్చింది ఈ క్లియరెన్స్. ఈ క్లియరెన్స్ కట్టేటప్పుడు మాంకాలిగూడెంలో మేము ప్లాంట్ కడుతున్నాం అని చెప్పి క్లియరెన్స్ తెచ్చుకున్నాం సార్. ఇది వాళ్ళు పెట్టిన ప్రపోజల్, వాళ్ళు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన ప్రపోజల్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్. చూడండి సార్, ఒకసారి జూమ్ చేయండి. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ అసలు మాంకాలిగూడెం పరిధిలోనే లేదని చెప్పేసి ఆ ఊరు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇక్కడ చూడండి సార్, విషయం ముందుకు పెట్టండి, కెమెరా ముందు పెట్టండి. ఇక్కడ చూడండి సార్, నేను డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏ విలేజ్ రెవెన్యూలో ఉందని చెప్పేసి మాంకాలిగూడెం రెవెన్యూ విలేజ్ లో ఉందా లేదా అని కనుక్కోవడం కోసం ఆర్టీఐ ఫైల్ చేయగా ఆ విలేజ్ కార్యదర్శి గారు అసలు ఆ ఫ్యాక్టరీ మా రెవెన్యూలోకి రాదని చెప్పేసి సర్టిఫై చేసిన కాపీ సార్. సో వీళ్ళన్నీ ఒకటి కాదు, వీళ్ళన్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సార్. అన్ని ఫ్యాబ్రికేటెడే. డెక్కన్ సిమెంట్స్ ల్యాండ్ అనేది పెద్ద బూత్ కంపెనీ. వాళ్ళు చేసేదంతా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, అండ్ అక్కడ పొల్యూషన్ కూడా, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కూడా టూ మచ్ హైక్ ఉంటాయి సార్. ఎందుకంటే అది ఉండటం కూడా టూ మచ్ కార్నర్ ఆఫ్ ఇట్. మీరు చూడండి ఒకసారి చూసుకుంటే, ఇది తెలంగాణ ఆంధ్ర బోర్డర్ అండి. ఇక్కడ మూసీ రివర్, ఇక్కడ మూసీ రివర్ టచ్ అవుతుంటుంది. ఇక్కడ మెయిన్ మూసీ రివర్ టచ్ అవుతుంది. ఎస్, మూసీ రివర్ ఇక్కడ టచ్ అవుతుంటుంది. ఇక్కడ నుంచి వాటర్ కూడా వాళ్ళు టూ మచ్ అన్కంట్రోలబుల్ గా వాటర్ కన్జ్యూమ్ చేస్తారు. ఈ వాటర్ ఎంత స్కేర్సిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళు వాటర్ దీన్ని వాడుకునే పక్షులు ఉంటే ఈ వాటర్ నే వాళ్ళు వాడుకోవచ్చు. కానీ కృష్ణాదేవి నుంచి డైరెక్ట్ గా వాటర్ అనాథ తీసుకుంటారు. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది సార్ అక్కడ. అది మెయిన్ ఇష్యూ. సో ఇప్పుడు రైతులు ఎక్కడ సఫర్ అవుతున్నారు ఇందులో సార్? రైతులు రీసెంట్ గా ఇప్పుడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ మధ్యలో ఈ ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఇది చూడండి సార్, ఇది రీసెంట్ గా డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ మీద ఒక 10 రోజుల క్రితం. ఇదంతా డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ లో అండి. వీళ్ళు సెక్యూరిటీ గార్డులు కూడా యాక్చువల్ గా ఇతను డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ ఆఫీసర్ అండి. ఈయన కాకి డ్రెస్ వేసుకుని పోలీసులను బెదిరిస్తాడు.
ఇది చూడండి ఒకసారి, పోలీస్ గారు ఆయన సెక్యూరిటీ, అదొకటి. దాని తర్వాత సైడ్ బటన్ నొక్కండి. దాని తర్వాత ఇది చూడండి, అక్కడ ఈ ల్యాండ్ అంతా ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్స్ అండి, ఎస్టీ వాళ్ళది. వాళ్ళ ల్యాండ్ వాళ్ళదని చెప్పేసి హుజూర్నగర్ కోర్టు పొజిషన్కి వెళ్ళమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, షెడ్యూల్ ప్రాపర్టీ వాళ్ళది, వాళ్ళకి రైతు బంధు పడుతుంది, వాళ్ళ ల్యాండ్ వాళ్ళది అని చెప్పేసి. దానిలోకి వెళ్ళనివ్వకుండా వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తోటి, పోలీసులతోటి వాళ్ళు ఇదంతా లారీలు తీసుకొచ్చి మొత్తం ఇదంతా కబ్జా చేసేసారు సార్. దాని తర్వాత ఇక చూడండి, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టేసి వీళ్ళని చూడండి, ఎంత ప్రైవేట్ సెక్యూరిటీ ఆ ల్యాండ్ చుట్టూ. ఆఫ్టర్ ఎంత అండి, రైతులు అతనికి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి 100 ఎకరాలు లెక్కలేదు, కానీ ఆ రైతు ఎంత 30 కుంటలు సార్, 75 సెంటులు. కానీ ఆ ల్యాండ్ లో కూడా వాళ్ళు పోనివ్వరు. ఇది ఒక్కటే కాదు, 75 సెంట్ల మొత్తం 118 ఎకరాల ల్యాండ్ ఎంక్రోచ్ చేశారు మళ్ళీ ఫార్మర్స్ కూడా. అది వేరే విషయం, అది హైకోర్టులో రిట్ నడుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే సార్, దీనిపైన హైకోర్టుకి వెళ్ళి ఇగోండి వీళ్ళంతా సెక్యూరిటీ కాదు, ఇతను కానిస్టేబుల్, ఇతను వచ్చే సెక్యూరిటీ, ఇతను డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సూపర్వైజర్, ఇతని పేరు గోపి, ఇతను కానిస్టేబుల్. వీళ్ళు వెళ్ళి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు సార్. కోర్టు ఇంకోటి ఏంటంటే, కోర్టు నాట్ టు ఇంటర్ఫిరెన్స్ ఆర్డర్ ఇచ్చింది పోలీసు వాళ్ళకి. ఇట్స్ కంప్లీట్ సివిల్ డిస్ప్యూట్ ఇన్ బిట్వీన్ ద ఫార్మర్స్ అండ్ డెక్కన్ సిమెంట్స్ ఉంది. పోలీస్ మ్యాన్ అసలు ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. అయినా సరే పోలీసు వాళ్ళు వచ్చి మీకు కుదరదు, మాకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఏంటంటే కోర్టులో తెలుసుకోండి, ల్యాండ్ మీకు వస్తే ఊరుకో అని చెప్పేసి బైండ్ ఓవర్ చేశారు సార్ ఎవరిని. ఇలా చూడండి సార్ ఒక్కసారి, మీరు ఒకసారి ఇక్కడ చూడండి సార్, వీళ్ళని బైండ్ ఓవర్ చేశారండి. వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్ లేడీస్ ని కింద పడేసి కొట్టారు, బీభత్సం కొట్టి అమ్మనాబూతులు తిట్టి వాళ్ళని బైండ్ ఓవర్ చేశారు పాలకేడు పోలీస్ స్టేషన్ లో. సో వాళ్ళపై ప్రైవేట్ కేసు చేస్తున్నాము అక్కడ SHO గారి మీద, అది ప్రైవేట్ కేసు కూడా నడుస్తా ఉంది. ఇది కోర్టు ఆర్డర్ సార్, ఇది చూడండి సార్ ఒకసారి, ఇది కోర్టు ఆర్డర్, హుజూర్నగర్ కోర్టు ఆర్డర్ అండి. ఈ ల్యాండ్ ఎవరిదని క్లియర్ గా మెన్షన్ చేసి వెళ్ళమని, పొజిషన్కి వెళ్ళమని చెప్పేసి కోర్టు ఇచ్చిన ఆర్డర్ సార్ ఇది. దీన్ని కూడా కన్సర్న్ SP గారు కూడా దీన్ని కన్సిడరేషన్ చేయని పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్లు వాళ్ళ సొంత ఇళ్లలో ఉండరు సార్. అక్కడ డెక్కన్ సిమెంట్ గెస్ట్ హౌస్ లోనే ఉంటారు. ఎవరు పోలీసులు అక్కడ వాళ్ళ పాలకేడు పోలీస్ స్టేషన్ వాళ్ళైనా డెక్కన్ సిమెంట్ గెస్ట్ హౌస్ లో ఉండాల్సిందే, అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెక్కన్ సిమెంట్ గెస్ట్ హౌస్ లో ఉండాల్సిందే. బికాజ్ వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టిందే వాళ్ళందుకు. ఓనర్ ఎవరైనా ఈ డెక్కన్ సిమెంట్ ఓనర్ వచ్చేసి బంగారు రాజు గారు అని చెప్పేసి చైర్మన్ సార్, ఆయన మంతిన బంగారు రాజు గారు. ఆయన రీసెంట్లీ చనిపోయారు, ఒక 10 months, హార్డ్లీ 1 year అవుతుంది. ఆయన సెకండ్ పాప అంటే ఒక అమ్మాయి పార్వతి గారు, పెన్మచ్చ పార్వతి గారు మేనేజింగ్ డైరెక్టర్. ఇదంతా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మేనేజ్మెంట్ కంటే ఎక్కువ కల్పిట్స్ ఎవరంటే సార్, అక్కడ ఉండే బాటమ్ లెవెల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ లెవెల్ ప్లాంట్ హెడ్ ఉంటారు, ప్లాంట్ హెడ్ తర్వాత జనరల్ మేనేజర్ ఉంటారు. ఇదంతా PR అండ్ HR లో జరిగిన డ్యామేజ్ ఇవన్నీ. మేనేజ్మెంట్ మోసం చేసేసారు వీళ్ళంతా. మేనేజ్మెంట్ కావాలని చేసిందంటే మేబీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియపోవచ్చు. తెలియకుండా ఎందుకుంటది, పెద్ద ఇష్యూ సార్. అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు కదా. అండ్ అసలు ఇంకోటి ఎవరికి తెలియపోవడానికి అవకాశం లేదు సార్. అక్కడ ప్రజాప్రతినిధులకు కూడా ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ విషయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఎమ్మెల్యే కదా, ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ కూడా కదా. చాలా సార్లు, కొన్ని 100 సార్లు ట్రై చేశాం సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేశాము, కొన్ని 100 సార్లు ఫోన్ చేస్తున్నాం, మేడం గారికి ఫోన్ చేస్తుంటాము, నా దగ్గర వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నాయి. కన్సిడరేషన్ చేయండి సార్, కనీసం అట్లీస్ట్ మా అప్పీల్ వినండి. ఎందుకంటే కనీసం ఫర్దర్ గా జరగకుండా ఉంటుంది ఇటువంటి విషయం ఫర్దర్ గా జరగకుండా ఉండటం కోసమైనా మీరు అది చేయండి అని చెప్తే కూడా ఆయన మా కన్సిడరేషన్ తీసుకోవట్లేదు. అసలు ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంటుంది సార్. ఉత్తమ్ కుమార్ గారు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, బట్ ఆయన మీద నాకు ఎటువంటి అప్లికేషన్స్ లేవు. ఈ ఇష్యూస్ లో మాత్రం పర్టికులర్ గా ఆయన ఎంటర్టైన్ చేయరు. ఇండస్ట్రీ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ దోలు నీకెందుకు, ఇండస్ట్రీ నడుస్తుంటది, ఏదో జాబ్లు ఇస్తున్నాం కదా నీకెందుకు అన్నట్టుగానే మాట్లాడతారు. జాబ్లు వస్తున్నాయి లోకల్ వాళ్ళకి సార్. మీరు ప్యూర్ గా ఎంక్వైరీ చేయండి. ఎన్ని ఒక 5,000 టన్నుల కెపాసిటీ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో హార్డ్లీ 300 నుంచి 400 మంది పనిచేస్తారు సార్. ఒక డిపార్ట్మెంట్ అంటే ఒక 15 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 15 డిపార్ట్మెంట్ HODs ఉంటారు. అందులో ఎగ్జిక్యూటివ్స్ హార్డ్లీ 50 members ఉంటారు సార్. నేను చెప్పే HODs కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఒక్కరు కూడా లోకల్ ఉంటారు సార్. ఒక్కరు కూడా ఉండరు, లోకల్ ఉంటారు. రేషియో వీళ్ళు చెప్పే తెలుగుగా రేషియో వైజ్ చెప్తారు. రేషియో అంటే 400లో 15 మంది HODs పోతారు, మిగతా ఎగ్జిక్యూటివ్స్ 50 మంది పోతారు. మొత్తం ఎంత అయింది సార్? 60 మంది పోయారు. వీళ్ళింది ఎంత? 350 మంది మొత్తం లేబర్ సార్. అక్కడ ఉండేది గేట్లు తీయడానికి, కప్పులను తీయడానికి మాత్రమే లేబర్ ఉంటారు. ఇది దీని ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు చూపిస్తుంటారు. ఇది ఇంకొకటి CSR అని చెప్తారు. CSR అంటారు సార్. ఇగోండి చూడండి ఒకసారి, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ లోపల ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది సార్. ఇది స్కూల్ ఈ స్కూల్ వాళ్ళ ఫ్యాక్టరీ కోసం కట్టుకున్నారా, లోకల్ వాళ్ళ కోసం కట్టారా సార్? చూడండి, ఇది CSR కింద చూపిస్తారు వాళ్ళు. దీని మీద ప్రతి సంవత్సరం 2 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ అకౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు CSR చేయాలనుకుంటే ఇన్ బిట్వీన్ ఈ అరౌండ్ ఏరియాస్ లో 10 kilometers లోపు ఎక్కడైనా స్కూల్ కట్టొచ్చు కదా. వాళ్ళ లోపల వాళ్ళ ఎంప్లాయీస్ కోసం కట్టుకున్న స్కూల్ ని వాళ్ళు CSR కింద చూపిస్తుంటారు. లోపల ఉన్న హెల్త్ సెంటర్ ని, ప్రైమరీ హెల్త్ సెంటర్ ని చూడండి సార్. ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుందండి. ఈ హెల్త్ సెంటర్ కూడా వాళ్ళు డిక్లరేషన్ చూపిస్తారు. చెప్తున్నాం చూడండి, ఈ స్కూలు ప్లస్ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా అవి కూడా ఇంకా ఎంక్రోచ్మెంట్ లోనే ఉన్నాయి.
పెద్ద అసలు దీని ఈ విషయం మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్ద కల్ప్రిట్ సార్. వాళ్ళకి ఎంత చెప్పినా నేను డిఎఫ్ఓ గారికి, ఇప్పుడున్న ప్రస్తుత డిఎఫ్ఓ గారికి సతీష్ గారికి ఒక 100 సార్లు రిక్వెస్ట్ చేసి ఉంటాను సార్. ఆయన ఖమ్మంలో ఉంటారు. ఒకసారి ఆయన పర్సనల్గా ఇంటికి పిలిచారు సార్ నన్ను. ఇంటికి పిలిచి నన్ను మీ ఇంట్రెస్ట్ ఏంది, మీ మేనేజ్మెంట్ మాట్లాడమంటారా, మీరు ఎందుకు ఇంత చేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేశారు. లేదు సార్, నా ఇంట్రెస్ట్ ఫస్ట్ ఎంక్రోచ్మెంట్ అయిన ల్యాండ్ని ఎవిక్ట్ చేసేయండి, తర్వాత విషయాలు మాట్లాడాలి. మ్యాటర్ చాలా ఎంత సివియర్ గా ఉన్నప్పుడు నా ఇంట్రెస్ట్ నాకేదో 50 లక్షల కోటి రూపాయలు ఇస్తే అక్కడ మ్యాటర్ కాదు కదా. అది ముందు అసలు దాని మీద యాక్షన్ తీసుకుని సార్ అంటే మీరు తల్లో జేజం దిగి వచ్చినా దాని మీద మీరు ఏం చేయలేరు, నేను చేస్తాను, మా పవర్స్ మాకుంటే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ పంపించారు, ఖమ్మం పిలిపించి ఆయన. సో మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా ఒకటే సార్, నేను ఎంత చెప్పినా కూడా డెక్కన్ సిమెంట్స్ అనేది నాకంటే కొన్ని లక్షల రేట్లు బలవంతమైన కంపెనీ సార్. ఫైనాన్షియల్ గా పొలిటికల్ గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. నేను ఫ్లైట్ టికెట్ వేసుకోవాలంటే నా డబ్బులు వేసుకోవాలి, వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో వెళ్తారు, ఎలా అయినా వెళ్తారు. సో వాళ్ళు నాకంటే ముందు వెళ్ళొచ్చు. ఫైనల్ గా నేను నమ్మేది ఏంటంటే సార్, మన జ్యుడిషియరీ సిస్టమ్, ఇండియాలో జ్యుడిషియరీ సిస్టమ్ చాలా బ్యూటీ సార్. సో ఆ జ్యుడిషియరీ సిస్టమ్ లో మార్గదర్శి రామోజీ గారికి తప్పలేదు, విజయమాల్య గారికి తప్పలేదు, సత్యం రామలింగరాజు గారికి తప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పలేదు, చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదు. సో జ్యుడిషియరీలో మనకి ఫైట్ చేసేద్దాం మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి జస్టిస్ జరుగుతుందని నా నమ్మకం సార్. జస్టిస్ నాకు కాదు, ఇక్కడ నేను అడుగుతున్న జస్టిస్ నాకేమని అడగట్లేదు, ఇక్కడ జస్టిస్ లోకల్ వాళ్ళకి కావాలని అడుగుతున్నాను. ఈ ల్యాండ్ అంతా వాళ్ళు ఎవిక్ట్ చేయటం వల్ల ఎవరికి బెనిఫిట్? లోకల్ వాళ్ళకి బెనిఫిట్ కదా సార్. ఫ్యాక్టరీ ఇక్కడ మినరల్, ఇక్కడ ఇంకో చోట తెచ్చుకోవచ్చు మినరల్, కానీ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు పర్పస్ఫుల్ గా తీసుకుంటారు అనేది నా కాన్సెప్ట్. సో ఇదంతా వైలేషన్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ గైడ్లైన్సెస్, సిపిసిబి గైడ్లైన్సెస్, ఎంఓఎఫ్సిసి ఒకవేళ ల్యాండ్ ని వాళ్ళు కొనుక్కుంటామంటే ఇచ్చేయడానికి అవకాశం లేదు సార్. యాక్ట్ లో ఆ ప్రొవిజన్ లేదు. ఎందుకంటే మర్డర్ చేసినాక నేను తెలియజేశాను యాక్సెప్ట్ చేయనట్టుగా ఉంటుంది సార్. అది యాక్ట్ అలా చెప్తుంది. ప్రీ అప్రూవల్ లేకుండా ఫారెస్ట్ ల్యాండ్ లో పోవటమే అఫెన్స్. అసలు అప్రూవల్ ఉన్న దాంట్లోనే అపోజిషన్ లీడర్లు ఏం చేస్తుంటారు, ఎవరు మాట్లాడరా అక్కడ, ఎవరు అంత ఇది చెప్తారు కదా సార్, అందరూ ఒకే లైన్ లో అంత. ఈ ఇండస్ట్రియల్ విషయంలో మాత్రం అందరిది ఒకటే బాట. ఎలక్షన్ ఫండ్స్ కూడా ఇస్తారు అనుకుంటారు. బాగా ఇస్తారు సార్, చాలా బాగా ఇస్తారు. ఎందుకంటే సార్ మీకు అందరికీ తెలుసో లేదో, సిమెంట్ ఫ్యాక్టరీకి సిమెంట్ తయారు చేయడానికి కావాల్సిన మెయిన్ ఎసెన్షియల్ రా మెటీరియల్ లైమ్ స్టోన్. ఈ లైమ్ స్టోన్ పూకట్ గా వస్తున్నప్పుడు, చాలా ఈజీగా వస్తున్నప్పుడు, మై హోమ్ సంబంధించిన కూడా ఇదే నియోజకవర్గం. ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడే ఉంది మై హోమ్ సిమెంట్ కూడా. మీరు కావాలంటే జస్ట్ లొకేట్ చేయండి. ఇక్కడ ఉన్న మా కాన్స్టిట్యున్సీలో ఉన్న చిత్రం అదే సార్. ఇదిగోండి సార్ మై హోమ్ సిమెంట్స్. ఇది మై హోమ్ సిమెంట్స్ ఇక్కడ వస్తుంది. అక్కడ పాలెం పెద్ద వేడు, ఇగో ఇది గణేష్ స్టోర్స్, ఇది సార్ మై హోమ్ సిమెంట్స్ మైన్స్ ఇవి. ఓకే, ఇవ్వండి. ఇది సాగర్ సిమెంట్స్, ఎస్ఎస్ సిమెంట్స్, ఇవన్నీ సిమెంట్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇండియాలోనే హైయెస్ట్ సిమెంట్ ప్రొడక్షన్ చేసే అంత కెపాసిటీ సార్ ఇది హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ. పర్ డే 1,00,000 టన్నుల పైన సిమెంట్ ప్రొడక్షన్ చేస్తుంటది. ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ కాదు సార్, అక్కడ మొత్తం 18 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇండస్ట్రీ, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్ ఒకటేనా, మిగతా ఇల్లీగల్ గా నడుస్తున్నాయి. చాలా ఇండస్ట్రీస్ లో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటాయి సార్. అవి నెగ్లిజిబుల్. కొన్ని ప్రొసీజర్ ల్యాప్సెస్ కి మనం అంత యాజిటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సార్ ప్రొసీజర్ ల్యాప్సెస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్, ఇక సిమెంట్ ఇండస్ట్రీలో వచ్చేసి కెమికల్ యూటిలైజేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ఉన్నా కూడా డస్ట్, సౌండ్ తప్ప వేరే అంత ప్రాణానికి హాని కలిగించేంత ఇదైతే ఉండదు సార్. దానివల్ల ఈ చిన్న ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ డెక్కన్ సిమెంట్స్ అంత దుర్మార్గమైన ఫ్యాక్టరీ ఇంకోటి లేదు డెక్కన్ సిమెంట్స్ లో. ఎందుకంటే ఏ ఫ్యాక్టరీ మైన్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ లో లేదు సార్. ఇంకొకటి ఇక్కడ వీళ్ళది ఉంటుంది, నాగార్జున సిమెంట్స్ వల్ల కూడా ఉంటుంది సార్. ఫైట్ చేస్తున్నట్టున్నారు, వెంకటరెడ్డి ఒక అతను చేస్తున్నారు సార్. అది కూడా నడుస్తుంది, అది కూడా సివియర్ గా ఉంది. సో ఇంకో మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ రీసెంట్ గా మై హోమ్ సిమెంట్ వాళ్ళు ఒక మైన్ తీసుకున్నారు సార్, 400 ఎకరాలు. వాళ్ళకి తెలియకుండా ఒక కార్నర్ లో ఫారెస్ట్ ల్యాండ్ టచ్ అయింది. మీకు అందరికి గుర్తుండే ఉండొచ్చు, అరవింద్ ధర్మపురి గారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మై హోమ్ సిమెంట్స్ ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసిందని చెప్పేసి పెద్ద లెవెల్లో ఇష్యూ జరిగింది సార్. మై హోమ్ సిమెంట్ వాళ్ళు జెన్యూన్ గా వెళ్ళి, ఎస్ మాకు తెలియకుండా జరిగింది, మాకు ఈ ల్యాండ్ వద్దు అని చెప్పేసి వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేయకుండా దాన్ని ఖాళీ చేసి మాకు వద్దు ఆయన దండం పెట్టేసి ఆ ఫారెస్ట్ ల్యాండ్ వదిలేసుకొని మైన్ నే తప్పించేసుకున్నారు. అంటే వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళకి ఫారెస్ట్ ల్యాండ్ పోతే అవి వేరే ఉన్నాయి, నేను చెప్తాను ఫారెస్ట్ గురించి చెప్తున్నా. మేల చెరువులు అంతా కబ్జాలే కదా. మేల చెరువులు మీరు చెప్పేది ఎగ్జాక్ట్లీ. మళ్ళీ భూదాన్ ల్యాండ్స్ విషయంలో వాళ్ళు పెద్ద మిస్టరీస్ థింగ్. భూదాన్ ల్యాండ్స్ అసలు ఎలినేషన్ అవ్వదు, వాళ్ళు ప్లాంట్ కట్టేదే వేరే సర్వే నెంబరు, అన్ని పెద్ద విషయం. ఫారెస్ట్ గురించి మాత్రం మై హోమ్ మోడు చాలా జాగ్రత్త పడ్డాడు అనమాట. ఎందుకంటే ఉన్న భూదాన్ ల్యాండ్స్ కాకుండా దీనిలో కూడా మనం టచ్ చేస్తే తేన్తుటి టైమెట్ అవుతుందని చెప్పేసి అతను వద్దని చెప్పేసి ఎవిక్ట్ చేశాడు. కానీ భూదాన్ ల్యాండ్స్ చాలా పెద్ద ఇష్యూ సార్. మీరు చెప్పినట్టు చాలా పెద్ద 200 ఎకరాల పైన ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. దాని మీద అక్కడ కూడా సామాజిక కార్యకర్త నాగార్జున గారు అని చెప్పేసి అతను మా సోదరుడే, అతను ఫైట్ చేస్తున్నాడు. అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి అవుట్కమే వస్తుంది సార్.
దాని కాదు. ప్రస్తుతానికి మాత్రం నేను నా ఫోకస్ అంతా కూడా డెక్కన్ సిమెంట్ మీద పర్టికులర్. ఎందుకంటే సార్ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఇదంతా, ఇది నేషన్ ప్రాపర్టీ సార్, నేషన్ వెల్త్. దీని నుంచి జరిగిన మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ కి మోర్ దెన్ 3,000 crores ఫైన్ ఇంపోజ్ చేయాల్సిన అవకాశం ఉంది సార్. ఇదంతా స్టేట్ రెవెన్యూ సార్. స్టేట్ రెవెన్యూ అంటే నాకు కాదు, మీకు రగ్గారికి రాదు, సురేష్కి రాదు కదా సార్. అది నా ఫైట్ అంతా. సో ఈ ల్యాండ్ ఎవిక్ట్ చేయడం వల్ల మొత్తం అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. సో అది నా ఫైట్ అంతా దానికోసం సార్. దాని గురించి సో ఖచ్చితంగా మనం ఫీల్డ్ విజిట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అక్కడ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. సో మనం ఆ ప్రయత్నం చేద్దాం. సో ఇది జాతి సంపద, ఇది దేశ సంపద. సో ఇట్లాంటి ఇల్లీగల్ మైనింగ్ చేయడం వల్ల పూర్తిగా పర్యావరణం అనేది దెబ్బతినే అవకాశం ఉంది. మరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముందు నుంచి ఎందుకో ఏ పార్టీ మాట్లాడదు. అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడరు, అధికారంలోకి వచ్చినాక మాట్లాడరు. అన్ని పార్టీలకి వీళ్ళంతా ఒక ఆయుధంగా మారిపోయినారు వీళ్ళంతా. సో వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఉపయోగపడుతున్నారు కాబట్టి ఏ పార్టీ మాట్లాడట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఏ పార్టీ మాట్లాడదు. గతంలో అపోజిషన్లో కాంగ్రెస్ ఉండే, మాట్లాడాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మాట్లాడరు. బీఆర్ఎస్ అపోజిషన్లో ఉంది, మాట్లాడరు. బీజేపీ ఉంది, మాట్లాడదు. సో ఏ కమ్యూనిస్టులు వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడని, ఒకవేళ వాళ్ళు కూడా మాట్లాడుంటే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు కదా. ఎప్పుడో ఏదో దగ్గర హెజిటేషన్ అయితే ఉండేది కదా. సో ఇది చాలా సీరియస్ అంశం. టోటల్ హుజూర్ నగర్ నియోజకవర్గం, ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ రకమైన దందాలు, ముఖ్యంగా అక్కడ గిరిజనులకు సంబంధించిన రాజ్యం అది. సో ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీని మీద మంత్రి కమ్ ఎమ్మెల్యే ఆయనే కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. కోర్ట్ ఆర్డర్స్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. సో ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి.